హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వి తెలుగు కథలు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకొకటి, మేము వీడియోస్ తొందరగా పెడతలేము అని మీరు అనుకుంటుండొచ్చు. కాకపోతే ఏంటంటే మా ఫోన్ కొంచెము ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, అందుకే జల్దీ వీడియోస్ చేయలేకపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఛానల్లోకి వెళ్దాం. ఈ కోడలేంది అసలు? చిన్న కోడలు పాపం పొద్దున్నే 5 గంటలకే లేచి అన్ని వంటలు చేసింది. ఈమెంది అసలు ఇంకా వంటగదిలోకే పోతలేదు, నా పక్కకు వచ్చి కూర్చుంది. రాజు చూసి ఏమనుకుంటాడో ఏమో. అవును బిడ్డ, మమ్మీ చెల్లెలు ఒక్కటి చేస్తుంది బిడ్డ, పోకపోయినావు మరి? వెళ్ళినత్తయ్య అప్పుడే, కానీ చెల్లె నేను ఈరోజు నేను చూసుకుంటాను లే అక్క, మీరు వెళ్ళండి కూర్చోండి అని అన్నది. అందుకే ఇలా వచ్చినత్తయ్య. నాకు కూడా కొంచెం ఒంట్లో నల్లతగా ఉంది. అమ్మా, బిడ్డ చెప్పు. రాదేదమ్మా? వంట చేస్తుంది బిడ్డ. ఏంది మే ఇంత కూడా సెన్స్ లేకుండా? ఆ, రాదొక్కటి వంట చేస్తుంటే చూసుకుంటూ ఇక్కడ అమ్మ పక్కన వచ్చి కూర్చుంది ఏంటి? వెళ్ళొచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు కదా, పాపం 5 o'clockకే లేచింది. ఓకే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తా. బాక్స్ రెడీ అయ్యిందా మరి? అయిపోయింది నాన్న. ఓకే అమ్మా, మరి బాయ్. రాధా, రాధా, ఏంటండి? కొద్దిగా రెస్ట్ తీసుకో రాధా. మార్నింగ్ 5 o'clock నుంచి కుకింగ్ చేసుకుంటూనే ఉన్నావు కదా, ఓకేనా? అర్థమవుతుందా లేదా? నేను చెప్తానే ఉంటా బిడ్డ, అస్సలు విననే వినదు. ఓకే సరే, మరి నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. సరేనా? టిఫిన్ చేసి కొద్దిసేపు పడుకో. ఓకే అండి. అత్తయ్య, మీరు టిఫిన్ చేయడానికి లోపలికి వస్తారా, లేకపోతే మీకు తీసుకురావాలా? తినేసిన బిడ్డ, నేను అప్పుడే తిన్నా. రగ్గుతోనే తినేసిన, రగ్గుకు పెట్టి నేను తిన్నా. సరేనా? నువ్వు తిని పడుకోపో కొద్దిసేపు. ఓకే అత్తయ్య, టిఫిన్ నా మట్టికి ఉంది టుడే. అక్క మీరు చేసుకోండి అక్క, కొంచెం ఒంట్లో బాగాలేదు నాకు ఈరోజు. ఇదేంది ఈరోజు ఇలా చెప్పిపోయింది? ఓ బిడ్డ, నువ్వు కూడా ఏమన్నా టిఫిన్ చేసుకో. రాజ్ కూడా ఆఫీస్కి వెళ్తాడు కదా, రాజ్కు కూడా చెయ్యు. దానికి ఒంట్లో బాగాలేదు ఈరోజు, కొంచెమే చేసింది టిఫిన్. ఓకే అత్తయ్య, అలాగే. అమ్మా, ఏనానా? రఘు వెళ్ళిపోయాడు ఆఫీస్కి. ఈరోజు లేట్ అయిందమ్మా నాకు కొంచెం. వెళ్ళిపోయిండు. నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిండు, తమ్ముడు కూడా కాలేజ్కి వెళ్ళిపోయిండు. అందరు టిఫిన్ చేసిర్రు. ఇక నువ్వు నీ వైఫ్ ఇద్దరే ఉన్నారు, ఇక చేయడానికి వెళ్ళింది. నాకు ఇప్పుడు ఏం వద్దమ్మా, ఆఫీస్కి లేట్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా చెప్పడానికే వచ్చిన. సరే బిడ్డ, జాగ్రత్త, క్షేమంగా పోయి లాభంగా తిరిగిరా. సరేనా? బాక్స్ రగ్గు తీసుకొని వెళ్ళిండు కార్లో. సరే అమ్మా, మరి నేను వెళ్ళొస్తా. మీ కోడలికి నువ్వు చెప్పు. ఏమైంది అసలు వీనికి? ఈరోజు లేట్ అయ్యింది, మళ్ళీ నీ కోడలికి నువ్వే చెప్పానంటూ. రఘు చూడు, రాదని ఎంత మంచిగా పిలిచి చెప్పి పోయిండు. సరేలే, నేనే చెప్తాను. లేట్ అయింది కదా, టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తాడు కదా, అందుకే నన్నే చెప్పమన్నట్టు. అగో కొడుకు ఫోన్ చేస్తాడు, ఇప్పుడే పోయిండు. హలో. హలో అమ్మా, చెప్పు బిడ్డ. అక్కడ వదిన ఉందా అమ్మా? లేదు నాన్న, రాదొచ్చి టిఫిన్ కొంచెమే ఉందక్క, నాకు ఒంట్లో బాగలేదు. నువ్వు వంట కొంచెం టిఫిన్ చేసుకో అక్క, నాకు కొంచెం సుద్రాయిస్తలేదని తినేసి పడుకుంటా అని చెప్పి లోపలికి వెళ్ళింది బిడ్డ. ఏమైంది అసలు? ఏం లేదమ్మా, దానికి కొంచెం ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉందంట. అవునా బిడ్డ? నేను పోతా, కొద్దిసేపు పండుకున్నాక మధ్యాహ్నం అట్లా ఏమైనా తింటావు బిడ్డ అని అడిగి ఏమైనా చపాతీని ఏమైనా చేస్తా. పొద్దునేం చెయ్యమనమ్మా, ఎందుకు అట్లా? ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే పనామేనన్నా పెడదామా అనుకుంటున్నా కుకింగ్కి. ఈ ఇద్దరు కోడళ్ళు వచ్చిన తర్వాత పనామెను పెడితే ఎట్లుంటుంది బిడ్డ వంటకు కూడా? ఇద్దరు చేసుకుంటారు తీయి, ఒకరు కోస్తాడు ఒకరు చేసుకున్నాడు చేసుకుంటారు. వాళ్ళకి ఇద్దరికి మా చెప్పిన తీ బిడ్డ, నువ్వు టెన్షన్ చెయ్యి వాడకు. ఏమో అమ్మా, నీకే తెలియాలి, నాకైతే ఏం అర్థమైతే లేదు. ఒకరేమో చేస్తుంటే ఇంకొకరు వచ్చి అత్త పక్కన కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు, ఎవరన్నా వస్తే? నువ్వు అన్నది కూడా కరెక్టే బిడ్డ, కాకపోతే వదిన వాళ్ళ ఇంట్లో గారభంగా పెరిగింది ఒకటే కూతురు కదా, జర మెల్లగా చెప్తాది బిడ్డ, ఇద్దరికి నచ్చ చెప్తాది. సరేనా? మొన్ననైతే పెళ్ళాయే, జర మెల్లగా చేసుకుంటావేమో, చేసుకొని తీ బిడ్డ. రాధకు కూడా నువ్వేం చెప్పకు, నేను చేసుకుంటా కానీ. సరేనా? నేనేం చెప్పకముందే అదే వస్తుందమ్మా, పొద్దున్నే లేస్తుంది, రెడీ అవుతుంది, బయటకు వస్తుంది, కుకింగ్ చేస్తుంది. సరే బిడ్డ, నువ్వేం టెన్షన్ పడకు. దాని హెల్త్ మంచిగా అయ్యే వరకు నేను చేస్తా, లేకపోతే నేను కోషిస్తా, వదిన చేసుకుంటుంది. సరేనా? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఇట్ట పోతా అంటే పంపి ఒక 2-3 రోజులు. సరే అమ్మా, పంపిస్తా. సరే అమ్మా, మరి ఉంటా. అదే ఇదే చెప్పనీకి ఫోన్ చేసిన. నాకే ఇక ఆమె రోజు ఒక్కతే చేసుకుంటుంది కదా, మంచిగా అనిపిస్తలేదు. ఇద్దరు కలిసి చేసుకుంటే మంచిగా ఉంటుంది కదమ్మా, అట్లా అనేసి ఇక ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కాక ఇట్లా ఫోన్ చేస్తున్నా. నువ్వేమనుకోకు. నేనేమనుకుంటా బిడ్డ? సరేనా? ఏమనుకోను. చూద్దాం కానీ. పోనీ పటు, నా కొడుకుకి నా కోడలంటే ఎంత ఇష్టమో అర్థమయ్యింది. ఇద్దరు మంచిగా ఉంటే అంతే చాలు. పెద్దదానికి వంట చేయమని చెప్పాలి ఇక. ఊకే పాపము చిన్నదాంతోనే చేపించడం మంచిగా అనిపిస్తలేదు ఇక.
పెద్దదాన్ని కూడా జర చేయమని చెప్తుంటే దానికి కూడా అలవాటు అవుతుంది. ఎవరికైనా కోపం వస్తుంది మరిగా ఒకటే చేస్తుంటే. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో మా మేనకోడలు రాబోతుంది. మా మేనకోడలు వచ్చి వాళ్ళిద్దరు అక్కలల్లో ఏ అక్క ఎలాంటిదో తను కనిపెడుతుందా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఓకే మరి, బాయ్ బాయ్.